श्रीगुरुभ्यो नमः। हरिः ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 10/4/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। కొత్త సంవత్సరం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। మేషరాశి వారికి ఈ రోజు అనుకూలవంతమైన శుభయోగాలు, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం తప్పకుండా ఈరోజు మీరు ఉద్యోగ సంబంధ కానీ, వివాహ సంబంధ కానీ, సంతాన విషయంలో కానీ ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కనబడుతోంది। ఆగిపోయిన పనులు మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం, వస్తులాభం, వాహన యోగం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో గృహయోగం, విదేశాల్లో వాహన యోగం, విదేశాల్లో ఉన్న వారికి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారే అవకాశం ఉంటుంది। వీసా సౌలభ్యం తప్పకుండా పొందుకుంటారు। కళాకారుల క్రీడాకారులు కూడా అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపార, ముద్రణాలయంలో అనుకూలవంతమైన శుభస్థితి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతంగా ఉండబోతోంది। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। ఆధ్యాత్మికమైన ప్రయాణాలు శుభాన్ని కలిగిస్తాయి। తప్పకుండా ఇంట్లో ఏదైనా వేడుక జరిగేటువంటి అవకాశం, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, రైతన్నలకి మంచి పంట లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం కానివ్వండి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి। ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, మానసిక శారీరక సౌఖ్యాన్ని పొందుకోగలిగే అదృష్ట, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవ్వడం, కన్సల్టెన్సీని ఆధారపడడం, మ్యారేజ్ గురించి శుభవార్త వినడం, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పవచ్చు। ఈరోజు మీకు ధనప్రాప్తి బాగా ఉంటుంది। లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కూడా కలిసి వచ్చే అవకాశాలుగా చెప్పవచ్చు। వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। వృషభ రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి। ముఖ్యంగా మద్యపాన సేవన మంచిది కాదు। విద్యార్థులు పూర్తి శ్రద్ధ, ఏకాగ్రత వల్ల మాత్రమే, సమయపాలన వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం లేదా అనర్థము జరిగే అవకాశం కనబడుతోంది। మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది। వాహనం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉండవచ్చు। కళాకారుల, క్రీడాకారులు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి। సినిమా రంగంలో వ్యాపార నష్టాలు ఉంటున్నాయి। రాజకీయ రంగంలో అనిశ్చితి నెలకొనే అవకాశం కనబడుతోంది। పార్టీ ఫిరాయింపులు కానీ, పార్టీ నుంచి మిమ్మల్ని బయటికి నెట్టివేయడము కానీ జరగవచ్చును, జాగ్రత్త। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండండి। కస్టమర్స్ 1కి 10 సార్లు తిప్పించుకునే ప్రయత్నం జరగవచ్చు, కానీ ఫలితం మాత్రం శూన్యంగా కనబడుతోంది। వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికరంగా ఉండబోతోంది। నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉంటుంది। రైతన్నలకు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు। పంట బాగా ఉంది, కానీ ఏజెంట్ల వల్ల, దళారీ వ్యవస్థలో మీరు మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త। అలాగే కొత్త పంట కోసం కొనబడుతున్నటువంటి విత్తనాలు కూడా జాగ్రత్త చూసుకోండి, నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంటుంది। అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి। సీనియర్ సిటిజన్స్, మహిళామణులు మోసపోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు, అవమానాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి ఏదైనా వ్యాపార పరంగా ఇబ్బంది కావచ్చు, నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం కావచ్చు, ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే కూడా ఇబ్బంది కలగవచ్చు, జాగ్రత్త। అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి। షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు। లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశాలు, మత్స్యకారులు కూడా ప్రమాదంలో పడే అవకాశం, ప్రజలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది। భగవద్ కృపా కటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేయండి। భగవద్గీత పారాయణం 14 నుంచి 18 అధ్యాయాలు చదవండి, మంచి అనుకూలవంతమైన ఫలితాలు పొందుకుంటారు। అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, శివాష్టోత్తర స్తోత్రం చదవండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి ఉదయం 10:06 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు। వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని
మిథున రాశి వారికి అద్భుతం, ఆర్థిక ఆనంద లాభం, వృత్తి ఉద్యోగాదుల లాభం, విద్యార్థికి శుభయోగం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షల విజయం, అలాగే లా పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. అనుకూలవంత దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, విశేషమైనటువంటి రాజ్య లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, రుణపీడా పరిహారం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, స్థలయోగము. ఇవాళ తప్పకుండా మీరు ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, కుటుంబ సభ్యులతో ఆనందయోగం, విహారయాత్రలు, తీర్థయాత్ర చేసే అవకాశం కనపడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలోనూ లాభాలు. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన కీర్తి ప్రతిష్టలు, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు. వస్తు లాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకు లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత శుభయోగాలు. అలాగే బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ముఖ్యంగా మంచి లాభాలు పొందుకోవచ్చు. రుణపీడ పరిహారం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గృహయోగం కూడా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు మంచి ఆదరణ పొందుకునే శుభయోగాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలవంతమైన స్థితిగా చెప్పవచ్చు. అవసరార్థం ధనం మీ చేతిలో ఉంటుంది. విలువైనటువంటి వస్తు వాహనాదులు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విద్యార్థులకి మంచి విద్యాలాభాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యము, ఆర్థిక లాభము, ఆనందయోగము, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభవార్తా శ్రవణం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అదృష్ట యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మెని వ్యాపార లాభాలు. రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ చాలా మంచి అభివృద్ధి పొందుకోవచ్చును. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి ముఖ్యంగా మంచి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు. మహిళలకి సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలో అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్య సాధన, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలడం, ధైర్యము, స్థైర్యము, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపారానికి నాంది పలకడం, కోర్టు వివాదాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగం. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. అవసరమైనటువంటి వివాదాలకు నెట్టివేయబడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. విదేశాలు ఉన్నవారు బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. జన్మజాతకం చూయించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు చాలా శుభం. ఎందుకంటే పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి అనుకూలత ఉంటుంది, లేదా కొద్దిగా ఇబ్బంది కలగవచ్చును. వెంటనే మీరు జన్మజాతకం చూయించుకునే ప్రయత్నం చేయండి. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మహిళలు ఓటీపీల ద్వారా ధన నష్టాన్ని కానీ ఉన్న బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు కూడా అనవసరమైనటువంటి వ్యసనాలకు గురవడం, అనవసరమైనటువంటి స్నేహితుల వల్ల జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు కానీ వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదంలో పడతారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. అలాగే అకస్మాత్తుగా ఆర్థిక నష్టాన్ని పొందుకోవచ్చు. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారులకి అవమానాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. అందులో పెట్టుబడి పెట్టేవాళ్ళు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపాన సేవనం ఇబ్బంది కలిగించవచ్చు. విద్యార్థులు సమయపాలన లేకపోవడం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మీకు అనుకూలంగా లేదు. అందులో పెట్టుబడి పెట్టకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. వస్త్రాలయంలో అగ్ని ప్రమాదం, రసాయన కర్మాగారాల్లో ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 10:50 నుంచి 12:27 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. అలాగే ఈరోజు తప్పకుండా మీరు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ముందడుగు వేయండి. భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. శుభమస్తు. నమస్కారం. తులారాశి వారికి అనుకూలవంతమైన వైవాహిక జీవన ఆనందము, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారంతో చాలా మంచి శుభయోగాలు ఉంటున్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. నూతన వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకార్యాచరణ, సత్సంతాన ప్రాప్తి, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం పరిశ్రమల్లో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీ వ్యాపార వృద్ధి. ముఖ్యంగా కర్షకులకి పంట లాభం బాగా కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపార, ముద్రణాలయంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదాలకి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును. బంధుమిత్రుల సమాగమం బాగుంటుంది. ఇంట్లో ఒక పండగ వాతావరణంగా ఉండే అవకాశం కనబడుతోంది. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో మంచి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు లాభాలు పొందిన అవకాశం, ఫార్మా ఇండస్ట్రీలో అభివృద్ధి పొందుకునే అవకాశం, కార్మికులకు కూడా మంచి లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును. లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ టెలిస్ల వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. అనుకున్నది సాధించే శుభ సమయం. ఇదంతా మీకు పండగ వాతావరణంగా, శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఏమో స్వామి మీరు ఇంత బ్రహ్మాండం చెప్పినారు, మాకు ₹1 రావటం లేదు, ఉద్యోగం రావటం లేదు అనుకునేటువంటి వ్యక్తులు జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఉగాది ఫలితాల్లో కూడా టాప్ మోస్ట్ శుభయోగాలు పొందుకునే రాశి ఈ రాశిగా చెప్పవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏదనుకున్నా ఏది అనుకోకపోయినా ఈ రాశి వారికి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. జన్మ జాతకం ఒకసారి పరిశీలింపజేసుకుంటే మంచిది. బట్ ఈ రోజు కూడా వీరికి ఆర్థిక లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకి పంట అనుకూలత. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా మంచి లాభం. ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశం. ఒక స్థానం నుంచి మరో స్థానానికి ఉద్యోగ మార్పు కూడా బలంగా కనబడుతోంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు సంస్థ నుంచి సంస్థకు మారేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మారడం, ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవడం, వీసా శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీ మాట తీరు, వ్యవహార శైలి 10 మందిలో గౌరవాన్ని ఉన్నతంగా మార్చుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు బలంగా కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. తప్పకుండా అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం. ఇంతకంటే ఇంకా మనకి ఇంకేం కావాలి ఈరోజు. ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. రాశి వారికి కాస్త ఉపశమనము కలిగించగలిగేటువంటి ఫలితాలు, చెప్తామైనటువంటి శుభ ఫలితాలు లేవు, కానీ కాస్త నెగిటివ్ నుంచి పాజిటివ్ లోకి మారగలిగే అవకాశం ముఖ్యంగా విద్యార్థికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఓపిక ఉండాలి, శ్రమ పడాలి, పై అధికారి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారకండి, ఉన్న ఉద్యోగంలో ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు అంటే రాజీనామా చేసేస్తానేనని చెప్పేసి హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్ కూడా అనుకూలంగా లేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు ఈరోజు సూచిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి లాభం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే అకస్మాత్తుగా కొంత మనకి సముద్రం ఉప్పొంగే అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఈ సముద్రం గురించి ఎలా చెప్తున్నారు మీరు అంటే, మొన్న కూడా చెప్పాను, చాలా మందికి కొన్ని ప్రాంతాల్లో సునామీ లాంటి హెచ్చరికలు కూడా జరుగుతున్నాయి. ఆ మధ్య మనకి జపాన్లోను, థాయిలాండ్లో కూడా గత వారంలో మనకి ఏదైనా ఈ యొక్క సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాలు ఉన్నాయండి. మనకి థాయిలాండ్ మనకి దగ్గరే ఉందండి. థాయిలాండ్ నుంచి గట్టి కొడితే తుఫాన్ మనకి 3 గంటల్లో మనకు వచ్చేస్తుంది. కాబట్టి మన మత్స్యకారులు సముద్రంలోకి లోపలికి వెళ్తూ ఉంటారు. కాబట్టి తొందరగా మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి అలా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. వెళ్ళకపోవడం మంచిది మత్స్యకారులు చెప్తున్నాను సముద్రంలో, అది తెలుసుకుంటే మంచిది. అలాగే మనకు ఆ మధ్య ధనుష్కోట్లో కూడా ఒక రకమైనటువంటి సునామీ హెచ్చరికలు వచ్చాయి. మరి మనకు ఆ విషయాలు తెలియదు. ఎందుకు? మనం ఎక్కడో ఆంధ్రలో, తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనకేం తెలుస్తుంది. బట్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మేము అలా ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాం. ఆలోచన విధానంతో మేము ముందడుగు వేసే ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి మీకు ఇది హెచ్చరిక, సూచనగా చెప్పబడుతోంది, జాగ్రత్త పడండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. కానీ అనవసర వివాదాల్లోకి వెళ్ళకండి, అనవసర డిబేట్లోకి వెళ్ళకండి, అది ప్రమాదం. మనల్ని పక్కదారి పట్టించి వాళ్ళు ఏదో అడుగుతాడు, వెంటనే సమాధానం చెప్పేలోపు ఇంకో ప్రశ్న అడుగుతుంటాడు. అంటే మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి మనకి సరైన సమాధానం చెప్పలేకపోయారు మీరు అన్నటువంటి ప్రవర్తన తీసుకొస్తుంటారు. సో కాబట్టి ఇప్పుడు మన మీద అభాండాలు వేసేటువంటి వ్యక్తులు ఆ సంవత్సరంలో 1 నెలలో చాలా పైకి వచ్చేస్తారు. సోపులు, బోబులు కొంతమంది ఉంటారు కదా, జన అజ్ఞానం వాళ్ళు డగటగటగా పైకి వచ్చేస్తారు. నేను చెప్పానండి, దేవుడిని చూపించమని చెప్పాను, ఆక్సిజన్ నేను చూపిస్తాను అనేటువంటి వ్యక్తులు ఉంటారు. సో ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు సంవత్సరం ఒకసారి పైకి వచ్చేస్తారు. కానీ నిరంతరం ఒక సముద్రంలాగా నిరంతరం మనం ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తిత్వం జ్యోతిష్య పండితులు. కాబట్టి అలా అనవసరంగా కొంతమంది వ్యక్తులతో మీరు డిబేట్లకు వెళ్ళి అవమానాలు పొందుకోకండి. రానని చెప్పండి, రాను, నాకు కుదరదు అని చెప్పేసి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఏదేమైనా కొంతవరకు ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభాలు, ఇలా కొంతవరకు ఉపశమనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంది. బట్ అత్యుత్సాహాన్ని పొందుకునే ప్రయత్నం చేయకుండా చెప్పడం. బట్ తప్పకుండా మీరు రామనామ జపం చేసుకోవడం అత్యుత్తమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి ప్రమాదము, అనవసరమైనటువంటి వివాదాలు, తెలివి తక్కువతనంతో అనవసరంగా మాట్లాడడం, అతి తెలివితో మాట్లాడడం, అతి చేయడం ప్రమాదం. స్నేహితుడే కాదని చెప్పేసి మన పర్సనల్ విషయాలని చెప్పామనుకోండి, వాడు మనకి శత్రువై కూర్చుంటాడు. కాబట్టి ఆర్థిక విషయాల్ని, కుటుంబ రహస్యాల్ని, మనకున్నటువంటి కొన్ని సంబంధ వ్యవహారాల్ని ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కాని వాళ్ళకి చెప్పకూడదనే విషయాన్ని గుర్తించండి. లేదా ఇబ్బంది పడే అవకాశం, లేదా అనవసరంగా అవతల వాళ్ళతో కంటు పెట్టుకునే అవకాశం, అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఇది జరిగే అవకాశం. ఇంకా మౌనమే శరణ్యం. అలాగే ఉపవాసము అనగా నక్తము. ఉపవాసం అంటే భగవంతుడిని నిరంతరం ధ్యానించడం ఉపవాసం. నక్తము అంటే ఏమి తినకుండా వల్ల మీకు ఆరోగ్య ప్రాప్తులు. కానీ అడ్డమైన పదార్థాలు, మిడ్ నైట్ బిర్యానీలు పోయి ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు వచ్చేసాయి ఇప్పుడు. ఈ దరిద్రపు అలవాట్లు మరి ఎందుకు నేర్చుకుంటున్నామో, వెస్టర్న్ కల్చర్ ఎందుకు మనం నెత్తిన పెట్టుకుంటున్నామో మనకు తెలియదు. ఉమ్మేసినవి, అది పోసినవి, ఇది పోసినవన్నీ కూడా మనం మంచిగా లాగించేసే ప్రయత్నంలో మన వాళ్ళు చాలా ముందడు ఉన్నారు. ఆడ మగ తేడా ఏది లేకుండా అందరూ వెళ్ళి మిడ్ నైట్ బిర్యానీ కాస్త తెల్లవారుజామున బిర్యానీలు వెళ్ళిపోయాయి. ఆ సమయంలో కనీసం లేచి స్నానం చేసి భగవద్ధ్యానం చేయండిరా, జీవితం మొత్తం కూడా మంచి శుభం కలుగుతుందని చెప్పినా అర్థం చేసుకునే మనస్తత్వం మనకు లేదు. మనకెందుకు, మనకు ఎవడు పెడితే ఉంది, వాడు ఉమ్మేసి పెట్టినా తినేద్దాం, ఎంజాయ్ చేద్దాం. వాడు జర్దా నవిలి, పాన్ నవిలి, పాన్ పరాగ్ నవిలి, దాన్ని ఉమ్మేసినా ఇంకేదన్నా పోసినా దాన్ని ఎంజాయ్ చేస్తూ లొట్టలు వేసుకుంటూ తిందాం. మనం ఇది మాత్రం మనకు కావాలి. నీకెందుకు తెల్లవారుజామున బిర్యానీ తినడం? తెల్లవారుజామున చేయాల్సిన సనాతన ధర్మంలో ధ్యానం చేసుకోవడం. ఇది చేసుకోకుండా ఇష్టం తిరగడం వల్ల రోగం వచ్చి నాశనం అయ్యేది నువ్వు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు అని సంబోధిస్తున్నా ఇక్కడ నేను. కాబట్టి అటువంటి వాటికి దూరంగా జరగండి. అది మంచి ఆరోగ్య నష్టం చేస్తుంది. ఈ సైన్స్ అంటున్నారు కదా, ఆ సైన్స్ చెప్పేది ఇదే. మరి తినకండ్రా, తినడానికి మధ్యలో కనీసం 8 గంటల వ్యవధి ఉండాలరా అని చెప్తాం మేము. గ్రహణం అప్పుడు తినకండ్రా అంటే గ్రహణం అప్పుడే మేము చికెన్లు తింటాం, మటన్లు తింటాం. రోడ్డు మీద దొరికింది నాకు గుడ్డు తింటాను, నేను నల్లగుడ్డలు కట్టారు తీసుకొని తింటున్నాను. తీసుకొని తినండి. నీ ముఖ వర్చస్సు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఒకసారి అద్దంలో చూసుకోండి. అలాగే పొద్దున లేచి ధ్యానం చేసుకున్న వాడి యొక్క ముఖ వర్చస్సు చూసుకోండి. ఇది సనాతన ధర్మంలో మనకు నక్తము, ధ్యానము, పరోపకారం ఇవన్నీ కూడా చెప్పబడింది. మూఢనమ్మకం కాదండి, ఇది నమ్మకం. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైంది కదా, పర్వాలేదు, విన్నోళ్ళు వినండి, విన్నోళ్ళు డ్రాగ్ చేసుకోండి. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి కొద్దిగా ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతన్నల కష్టకాలం, నకిలీ విత్తనాల బెడద, దళారుల వ్యవస్థలో మోసపోయే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్యపడి నష్టాన్ని పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదిగా చెప్పబడుతోంది. వీరికి ఉదయం 8 గంటల 13 నిమిషాల నుంచి 9 గంటల 7 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అలాగే లలిత సహస్రనామ పారాయణం, సౌందర్య లహరి పారాయణం చేసుకోవడం ఇంకా మంచిది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి, కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి, సినిమా రంగ వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పెదవి దాటి మాట మాట్లాడితే వెనక్కి తీసుకోలేమన్న విషయాన్ని గుర్తించండి. భగవన్నామ స్మరణ మీకు శుభాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. డబ్బు విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ సమయంలో వీరు 1 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి శుభయోగము, ఆనందము, ఆర్థిక లాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, రాజకీయ రంగాల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అద్భుతమైనటువంటి శుభయోగాలు, గౌరవాన్ని పొందుకోవడం, అలాగే కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మైనింగ్ వ్యాపారం లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులకు లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలలో అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభంగా ఉండే అవకాశం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిషియన్స్కి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద యోగాలు. స్వామి, ఇందాక ఒక రాశి వారికి అవే సముద్రంలోకి జాలర్లు వెళ్ళొద్దంటున్నారు, మరి ఈరోజు జాలర్లు వెళ్ళొచ్చు అంటున్నారు. మరి అప్పుడు తుఫాన్ వాళ్ళకి ఇబ్బంది అన్నాడు, ఈ రాశి వారికి ఇబ్బంది కలిగించదా అని సందేహం మీకు వచ్చింది కదా. నిజమే, మరి వాళ్ళు మాత్రం సముద్రం వెళ్తే ప్రమాదంలో పడతారు, మరి వీళ్ళు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఇంకొన్ని రాష్ట్రాల వారు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఎలా వెళ్ళొచ్చు అంటే ఇక్కడ గమనించాల్సింది, గజ ఈతగాళ్ళు ఉంటారు కొంతమంది. ఎటువంటి సముద్రం ఉప్పొంగినా సరే దాని నుంచి బయటపడేటువంటి గజ ఈతగాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు వెళ్ళవచ్చు అని చెప్పడం. కొత్తగా జాలరుగా వెళ్తున్న వాళ్ళు, కొత్తగా ఆ వృత్తిలోకి ప్రవేశిస్తున్న వారు వెళ్ళకూడదన్న విషయాన్ని గుర్తించండి. ఈ తేడా చాలా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయాన్ని గ్రహించి ఈరోజు తప్పకుండా అటువంటి శుభయోగాలు పొందుకోవచ్చని చెప్పబడుతూ వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది.
చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్స్థానము చాలా బాగుంది. మాట తీరు, వ్యవహార శైలి, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, సాధ్యం కాదనుకున్న పనిని సుసాధ్యం చేసుకునే అవకాశం, అటువంటి మాట తీరు, వృత్తి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి లాభం, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక, ఆర్థిక విషయాలు వెసులుబాటు, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అద్భుత శుభయోగాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వృత్తి విద్యాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, మంచి శుభవార్తలు వినడం, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. చాలా మంచి ఆర్థిక ఆనంద యోగాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.